హాయ్ గాయ్స్, జిమ్ఖానా మూవీ చూస్తాను భయ్యా. 1 2 1 2. ఇది మలయాళం తెలుగు డబ్డ్ మూవీ. మలయాళంలో ఒక 1 వీక్ అగో రిలీజ్ అయింది. నిన్న నైట్ ఒక స్పెషల్ ప్రీమియర్ వేశారు తెలుగులో. అయితే చూస్తాను భయ్యా. కొన్ని సినిమాల నుంచి మీమ్ టెంప్లెట్స్ వస్తూ ఉంటాయి. కొన్ని సినిమాలేమో మీమ్ రెఫరెన్సెస్ ఇంకా ట్రెండింగ్ జనాల రిఫరెన్స్ తీసుకొని మనల్ని ఎంటర్టైన్ చేస్తాయి. జిమ్ఖానా తెలుగు డబ్డ్ మూవీ సెకండ్ కేటగిరీలోకి వస్తుంది భయ్య. డైలాగ్స్ అన్ని మాక్సిమం లేటెస్ట్ మీమ్ రిఫరెన్సెస్. కొన్ని నవ్వు తెప్పించాయి, కొన్నిసార్లు ఓవర్ డోస్ లాగా అనిపించాయి. తెలుగు డైలాగ్ రైటర్ బీ లైక్ తీస్తా, నా మీమ్ నాలెడ్జ్ మొత్తం బయటికి తీస్తా. అరే మీమ్ రెఫరెన్సెస్ అన్ని వచ్చేసినాయా? అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం నేను మూవీ చూస్తున్నప్పుడు అరే ఇది మలయాళంలో చూస్తుంటే బాగుండేది అన్న ఫీలింగ్ కలిగింది భయ్య. టూ మచ్ మీమ్ రెఫరెన్సెస్ ఇస్ ఆల్సో బ్యాడ్. ఈ సినిమా చూసాక అర్థమైంది నాకు. ప్రేమలు కూడా ఇలానే మీమ్ రెఫరెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అది ఫస్ట్ టైం కాబట్టి ఓకే, మళ్ళీ ఇలా రిపీట్ అవుతుంటే ఏదోలా ఉంది. కానీ జిమ్ఖానా మూవీ నన్ను అయితే ఒక 2 hours 20 minutes కేరళ ట్రిప్ కి తీసుకెళ్లింది. ఇంకా బాక్సింగ్ అరీనా దర్శనం చేయించింది. ఈ సినిమా స్టోరీ చాలా సింపుల్ భయ్య. ఒక 5 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతారు. సో స్పోర్ట్స్ ఆడితే స్పోర్ట్స్ కోటాలో పాస్ చేసేస్తారని ఒక స్పోర్ట్స్ సెలెక్ట్ చేసుకుని దానికోసం కోచింగ్కి వెళ్తారు. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న స్పోర్ట్ బాక్సింగ్. దాని తర్వాత ఏమైంది అనేదే సినిమా. ఇది ఒక రెగ్యులర్ స్పోర్ట్స్ ఫిల్మ్ కాదు భయ్య. ఒక టిపికల్ అండర్ డాగ్ క్లైమాక్స్ లో గెలిచే హీరో స్టోరీ కాదు భయ్య. ఇది అదే ఈ సినిమాకి ప్లస్, ఇంకా అదే ఈ సినిమాకి మైనస్ కూడా. ఇది ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ సినిమా. ఒక బుక్ లో ఒక చాప్టర్ లాగా. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా సాంగ్స్ సూపర్ గా ఉన్నాయి. దీనిలో బాక్సింగ్ కోచ్ క్యారెక్టర్ బాగా నచ్చింది భయ్య నాకు. అండ్ ఇంకో నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే దీపక్ అని ఒక క్యాండిడేట్ ఉంటాడు. ఆయన క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మూవీలో బాక్సింగ్ రింగ్ లో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, మస్తున్నాయి అవి. ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది మూవీ చూస్తుంటే. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఒక డీసెంట్ స్లైస్ ఆఫ్ లైఫ్ మూవీ కింద మిగిలిపోయింది భయ్య. సెకండ్ హాఫ్ లో అయితే సినిమా డైరెక్షనే అర్థం కాదు. ఎట్టిపోతుందబ్బా సినిమా అన్న థాట్ మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది. ఇంకో నెగటివ్ ఏంటంటే ఈ 5 ఫ్రెండ్స్ ఎవరైతే బాక్సింగ్ నేర్చుకుందాం అని వెళ్తారో వాళ్ళు స్టేట్ లెవెల్ కి కూడా సెలెక్ట్ అయిపోతారు. అండ్ ఆ స్టేట్ లెవెల్ టోర్నమెంట్ రూల్స్ ని సరిగ్గా ఎస్టాబ్లిష్ ఇంకా ఇన్ఫార్మ్ కూడా చేయరు ఆడియన్స్ కి. సరే, ఓవరాల్ జిమ్ఖానా మూవీ ఒక డీసెంట్ మూవీ భయ్య. టైం పాస్ కోసం చూసేయచ్చు భయ్య. సినిమా పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. ఒక స్పోర్ట్స్ డ్రామా మూవీలో హ్యూమర్ ఉంటే, ఒక కన్వెన్షనల్ ఎండింగ్ లేకపోతే అదే జిమ్ఖానా మూవీ. నాకు యాంటీ స్పోర్ట్స్ డ్రామా మూవీ తీద్దాం అనే కాన్సెప్ట్ బాగా నచ్చింది భయ్య. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఏదో వెల్తీ సంథింగ్ ఈస్ మిస్సింగ్ అనే ఫీలింగ్ వచ్చింది. మీరు ఒకవేళ తెలుగు ఫ్రెష్ మీమ్ రిఫరెన్సెస్ ఉన్న మూవీ చూడాలనుకుంటే జిమ్ఖానా మూవీ చూడొచ్చు. కొన్ని ప్లేసెస్ లో నవ్వు తెప్పిస్తుంది. కానీ ఒక సీరియస్ స్పోర్ట్స్ డ్రామా గురించి వెళ్ళాలనుకుంటే సినిమాకి డిసప్పాయింట్ అవుతారు. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.98 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.